హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ట్రావెల్ సిరీస్‌లో లాస్ట్ వ్లాగ్. నా మిగతా 2 వ్లాగ్స్ మీరు చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కంపల్సరీ చూసేయండి. అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతది. ఇప్పుడు మేము వెళ్ళేది చార్ధామ్‌లోని ఒక ధామ్ అండ్ జ్యోతిర్లింగంలోని వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం రామేశ్వరానికెళ్తున్నాము. చార్ధామ్ అంటే మనకి బద్రీనాథ్, కేదార్‌నాథ్, పూరి, రామేశ్వరం వస్తాయి. కాబట్టి మేమైతే ఒకటి కవర్ చేస్తున్నాం. మా నానమ్మ అయితే ఇది సెకండ్ ఆల్రెడీ తను పూరి చూసేసింది కాబట్టి. ఇంకా మిగతావి ఎప్పుడు కవర్ చేస్తామో తెలీదు గానీ, ఇప్పుడైతే చలో మాకైతే ఇక్కడి నుంచి 5 అవర్స్ డిస్టెన్స్ అని చూపిచ్చింది. కానీ మన బస్సనైతే 10 అవర్స్‌కి తీసుకెళ్ళాడు. నైట్ అందరం ఔట్ అయిపోయామనమాట. అందుకే ఇంకా మార్నింగ్ లేసి ఫస్ట్ దర్శనం చేసుకొని వేరే ప్లేసెస్ చూద్దామనుకున్నాం. ఇక్కడ లింగం ఒక స్పెషాలిటీ ఏంటంటే, సీతాదేవి స్వయంగా లింగాన్ని అంటే తయారు కూడా చేశారు తనే. ఎందుకంటే లంక నుంచి రిటర్నొచ్చేటప్పుడు బ్రాహ్మణ హత్య పాపం అని చెప్పి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని రాముల వారు అనుకున్నారు. అప్పుడు మన ఆంజనేయ స్వామిని హిమాలయాలకి పంపిస్తారనమాట. ఒక లింగాన్ని తీసుకొని రామని. ఆయన రావడం లేట్ అవ్వడంతోటి సీతాదేవే తయారు చేస్తారు. ఇప్పుడు ఆ లింగానికి అక్కడ పూజలు జరుగుతాయి. ఇక్కడ ఇంకొకటేంటంటే 22 తీర్థాల్లో స్నానం ఆచరించడం. మనకి బావిలో నీళ్లు తోడి మనకి ఆ నీళ్లు పోస్తారు. దాంతో మనం దర్శించుకోవాలి. చాలామంది దీనికోసమే స్పెషల్‌గొస్తారు రామేశ్వరానికి. ఆ రోజు రష్ ఉంది. అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు కాబట్టి, మేము రూ. 100 టికెట్ తీసుకొనెళ్ళాము. వితిన్ 1 అవర్ ఫినిష్ అయిపోయింది. థాంక్ గాడ్ అదే చాలా అయింది. చాలా వరకు మేము జనాలను దాటుకొని ఎళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నేను ఎక్కువ కవర్ చేయలేదు. ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి. అండ్ ఇక్కడ మనకి సముద్రం దగ్గర ఘాట్ లాగుంటది. ఇక్కడ వేవ్స్ ఎక్కువ రావు ఈ సముద్రానికి, రామేశ్వరం సముద్రానికి. అక్కడ ఈ పిండ ప్రదానాలు, చనిపోయిన వారికి పూజలు అవి కూడా చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ దగ్గరలో కొన్ని కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయని చెప్పి ఇంకా మనకక్కడ చాలా ఆటోస్, వెహికల్స్ బావుంటాయి. మేమైతే కొంచెం బేరమాడి 1500కి బుక్ జేసుకున్నాం. ధనుష్కోడి తప్పితే మిగతా అన్ని ప్లేసెస్ మనకి గుడికి దగ్గరలోనే ఉంటాయి. జస్ట్ 2, 3 మీటర్స్ రేడియస్‌లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి మన ఇస్రో సైంటిస్ట్, మన ఇండియాకి ప్రైడ్, మన ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలోనే పుట్టారు. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. ఆయన చదువుకున్న స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మనకైతే చూపిచ్చేశారు. వావ్! అంత గ్రేట్ లీడర్స్ పుట్టిన ప్లేస్ చూస్తే కూడా మనకు ఒక గూస్ బంప్స్ లాగొస్తాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం ధనుష్కోడి. నేనెందుకు ధనుష్కోడి ఇంత స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నా అంటే తెలియని వాళ్ళకేంటంటే, ధనుష్కోడి నుంచే మన రామురు వాళ్ళు, ఇంకా వాళ్ళ వానర సేన రామసేతు కట్టారు. మన లంకకెళ్ళి మన సీతాదేవిని తీసుకొని రావడానికి. కాబట్టి ఈ ప్లేస్ చాలా స్పెషల్ అనమాట. అండ్ ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు గూడా ఏంటంటే, అక్కడ విభీషణుడు గారి పట్టాభిషేకం అయిన వరకే రోడ్డుంటుండే. మిగతా విలేజ్ అంతా అప్పుడు సునామీకి కొట్టుకుపోవడంతోటి అక్కడ మనకి ఏ కన్‌స్ట్రక్షన్ లేదు. తర్వాత ఈ 5, 6 ఇయర్స్ గ్యాప్‌లో మళ్ళీ అక్కడంతా రోడ్‌వే ఏసి, మన నేవీ వాళ్ళంతా దాన్ని టూరిస్ట్ అట్రాక్షన్ కింద చేశారు. వన్ ఆఫ్ ద మస్ట్ విజిటెడ్ ప్లేస్. ఎవరైనా బకెట్ లిస్ట్‌లో పెట్టుకోకపోతే ఇప్పుడు పెట్టుకోండి. అసల 2 కళ్ళు సరిపోవు ఆ ప్లేస్ గురించి. నేను హైప్ ఏమి ఇవ్వట్లేదు. హ్మ్. ఏదో సినిమాలో చెప్తారు గదా! ఆకాశం, సముద్రం కలిసినట్టు ఉంటదని. లిటరల్‌గా అంత బావుంటది. హెవెన్ అనుకోండి ఇంగ. నేనింత హైప్ ఇచ్చేది ఎందుకు అని అనుకుంటే చూసి రండి మీరే అర్థమవుతది. అది ఇదంతా ఫారెస్ట్ ఏరియా అంట. ఆయన మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడే రోడ్స్ వేస్తున్నారు ఇవంతా ఫారెస్ట్ ఏరియా అని. ఇంకది వైట్ సాండ్ బీచ్. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 సముద్రాలు కలుస్తాయన్నమాట. అది గూడా అండ్ చూసారా అసల ఆ వెదర్ మాత్రం ఆసమ్. ధనుష్కోడికి ఎంటర్ అవుతున్న కూడా అప్పటి వరకు ఎండ ఉండే. ఇంకా ధనుష్కోడికి వెళ్ళంగానే ఫుల్ వర్షం. అండ్ మన రామసేతు గురించి చెప్పుకోవాలి. అదైతే రామసేతు కట్టిన ప్లేస్ అయితే ఇప్పుడు లంకలో అంటే శ్రీలంకకిలో ఉంది. సో, మనం దూరం నుంచి చూడాలి. అండ్ ఆయన మాకేం చెప్తున్నాడంటే రామేశ్వరం టు ధనుష్కోడి 25 కిలోమీటర్స్ ఏమో ఉంటది. బట్ ధనుష్కోడి టు శ్రీలంక 15 కిలోమీటర్స్ అనమాట. సో, బావుంది. మన పక్కనే ఉన్న కంట్రీని అట్లా చూడ్డానికి. అండ్ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే మీన్స్ ఎవరైతే బిలీవ్ చేయరో అది నాకు తెలీదు. రామసేతు అనేది ఏమి లేదు. ఇది నేచురల్‌గా ఫార్మ్ అయింది అంతే అని చాలామంది చెప్పారు. కానీ దీనివల్ల కోర్ట్‌లో కేసెస్ వేశారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, మన నాసా వాళ్ళే ఫోటో తీసి ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ అని చెప్పారు. అండ్ ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఆ రాక్స్ అన్నిటిని టెస్ట్ చేసి ఇది ఒక మనిషి ఒక బ్రిడ్జ్ లాగా పేర్చాడు. ఆ రాక్స్ అన్నీ ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి. అక్కడక్కడ ఫార్మ్ అయినవి కాదని మనకి క్లియర్‌గా విత్ సర్టిఫికేషన్స్ ఇచ్చారు. దాని ఏజ్ ప్రూఫ్‌తో. ఇంతకంటే మనకేం కావాలి చెప్పండి? రామసేతు ఈస్ ఎ మ్యాన్ మేడ్ వండర్ అది.
ఇంక దానికంటే మనం ఏం చెప్పలేం. ఇంకా నమ్మేవాళ్ళు అలానే ఉంటారు. వాదిస్తూ ఉంటారు. కానీ ఎవరికైనా పిల్లలుంటే కూడా మీరు కంపల్సరీ ఇక్కడికి తీసుకొని రండి. ఎందుకంటే అది మన హిస్టరీ. అది మన ఇండియన్ హిస్టరీలో ఒక పార్ట్. ఎక్కడెక్కడో వియత్నాం అక్కడెక్కడ వాళ్ళే మన రామాయణాన్ని అంత కళ్ళకి కట్టినట్టు వాళ్ళు చూపిస్తున్నారు. మన దేవుళ్ళని అంత చేస్తున్నారు. ఇంకా మన ఓన్ ఇండియాలో పుట్టిన మనము మన హిస్టరీని అట్లా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళేమైనా చెప్తే మనం వాళ్ళకి సమాధానం చెప్పినట్టే ఉండాలి. ఆహ్, మరీ ఎక్కువ చెప్పేసా అనుకోకండి. జస్ట్ నేను నేను చూసిన ఎమోషన్‌లో వాటిలో మీకు చెప్తున్నానంతే. అండ్ ధనుష్కోడి వచ్చేసి ఒక విలేజ్ అన్నమాట. ముందు ఈ విలేజ్‌లో మొత్తం జనాలు అందరూ బానే ఉండేవారు. ఇప్పుడైతే జస్ట్ చేపలు పట్టేవాళ్ళు, అది కూడా వాళ్ళ వర్క్ ఉన్నప్పుడు వచ్చెళ్తున్నారంట. మీకు అక్కడక్కడ కొన్ని గుడిసెలు కనిపించాయి గదా! అవి వాళ్ళవే. ఎందుకంటే 1960లో ధనుష్కోడి రామేశ్వరం మొత్తం ది వర్స్ట్ సునామీ హిట్ అయిందన్నమాట. అది ధనుష్కోడికి ఇంకా వర్స్ట్. ఎందుకంటే అప్పుడులో ఎక్కువ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అసలు సునామీ వచ్చిన సంగతే ఎవ్వరికీ తెలీదు. మొత్తం ఊరినంతా మింగేసింది ఆ సునామీ. ఎక్కడికక్కడ మొత్తం 1800 మెంబర్స్ డెడ్ అంట. ఇంకా అప్పుడు రామేశ్వరం టు ధనుష్కోడి ఒక రైల్వే ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉండేది. ప్లస్ ధనుష్కోడి టు శ్రీలంక రైల్వే అన్నమాట అది. ఆ రైల్ వస్తున్నప్పుడు కూడా ఆ రైల్‌లో ఉండే ప్యాసింజర్స్ కూడా చనిపోయారంట ఎంతోమంది దానివల్ల. ఇంక అప్పటి నుంచి దాన్ని ఏమి ఇంకా ఆహ్, ముప్పు ప్రాంతం అలా అని చెప్పి దాన్నేమి ఇంకా కదిలించలేదు. జస్ట్ ఏదో చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. అది చెప్తున్నాను కదా! మేము వెళ్ళినప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అసలు ఇక్కడి వరకు రోడ్ కూడా అప్పటికి వేయలేదంట. తర్వాత నాకు తెలిసి మన నేవీ వాళ్ళందరూ కలిసి ఇండియాకి ఎండ్ పాయింట్ లాగా అది. సో, మనం దాన్ని చూడొచ్చు. అక్కడి నుంచి మనకి రామసేతు కట్టింది కూడా మనకి తెలుస్తదని చెప్పి, ఇంకా గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం ఆ రోడ్స్ అనేవి వేశారు. అప్పటికవి కొత్త కొత్తగానే ఉన్నాయి రోడ్స్ అన్నీ. మనకిక్కడ చూపిస్తారు కూడా. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తాను. అక్కడొక పాడి పడిపోయిన చర్చ్ ఉంటది. అంటే ఆ సునామీకి ఎఫెక్ట్ అయిన చర్చ్, తర్వాత రైల్వే స్టేషన్ అవన్నీ ఉంటాయి. చాలా ఘోరమైందంట. అందుకే ఇప్పటి వరకు అది రికవరీ అవ్వలేకపోయిందసల. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే, మేము రామేశ్వరం ఎళ్ళొచ్చాకనే మనకి మొన్న మన రామ్‌లాలాది అయోధ్యలో మనకి గుడి ప్రతిష్ఠ అయింది కదా! అంతకుముందు కూడా మోడీ గారొచ్చారంట ఇక్కడికి రామేశ్వరంకి, రామసేతు దగ్గర పూజించడానికి. కాకపోతే మోడీ గారికి ఆ ల్యాండ్ పైన ఎలౌ ఉండట్టుంది. మీన్స్ ఆఫ్‌కోర్స్ ఆయన మోడీ కాబట్టి ఎలౌ ఉంటది. మనకి దూరం నుంచి కనిపిస్తది ఆ ల్యాండ్. నేను మీకు అది కూడా వీడియోస్‌లో చూపిస్తా. ఇప్పుడే మేము ధనుష్కోడికి ఎంటర్ అయిపోయాము. ఆయన మాకు చెప్తున్నారు, "మీ ఫోన్‌లో ఇప్పుడు యాక్చువల్లీ సిగ్నల్ అస్సలుండదక్కడ 0%. కానీ ఒకవేళ సిగ్నల్ లైట్‌గా ఉన్నట్టయితే వెల్కమ్ టు శ్రీలంక అని మనకి వస్తుందని చెప్పాడు. ఆయన ఫోన్‌లో చూపిచ్చాడు మాకు. మా ఫోన్‌లో అయితే అస్సలు లేదు. ఏందో మన అంబానీ అన్న ఎంత జియో పెట్టినా ధనుష్కోడిలో మాత్రం జియో రాలేదన్నమాట. అండ్ ఇక్కడ మా ఆటో అన్న అన్నీ అవి ఇవి ముచ్చట్లు చెప్తూ వాటి గురించి వీటి గురించి చెప్తూ ఉండేసరికి ఇంకా మనకి మన ఇండియాలోని ఎండ్ పాయింట్‌కి మనం వచ్చేసాము. నాకెందుకో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండగానే నాకు అట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి అసల. వావ్! అంటే అలాంటి ఒక ప్లేస్ మనం చిన్నప్పటి నుంచి టీవీలలో వింటాము. వానరసేన ఇలా బ్రిడ్జ్ కట్టారు. రాముల వారు బాణమేసి ఇప్పటికి అది నా కళ్ళ ముందు ఇలా మనకు కనిపిస్తూ ఉంటది మనవి. అలాంటిది నేను ఆ ప్లేస్‌లో ఇప్పుడు నేను నుంచున్నాను అనంగానే నాకైతే లిటరల్‌గా మీరు నమ్మరు. నాకైతే ఒక లైఫ్ ఆఫ్ భయము, ఎక్సైట్‌మెంట్ అసల గూస్ బాంబ్స్ నాకందుకే అంటున్నా లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్. మనకక్కడ రామసేతు మనకేం కనిపించదు. కాకపోతే కనిపించకపోయినా అది ఫీలే అంత అదిగా ఉంది. ఇప్పుడు నాకు మీకు చెప్తున్నా నాకసల ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఆ సెట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నాను అక్కడున్నప్పుడు కూడా. సో బ్యూటిఫుల్ అసలు చెప్పాలంటే. ఐ యామ్ బ్లెస్డ్ మేమెళ్ళినందుకు. ఇదైతే మా నాన్నమ్మకి మేము థాంక్స్ చెప్పుకోవాలి. తన వల్లే మేమెళ్ళాము డాడీ ఎక్కడి నుంచి కట్టారంట రామసేతు? నీకు తెలుసా? నేను అదేనా? అక్కడికి మనం వెళ్ళొద్దా? ఇది పాయింట్ లాస్ట్. ఓకే ఓకే. తర్వాత అది రామసేతు. ఓకే ఓకే. మరి మన రామసేతు మన ఇండియాకే రావాలి.
అంటే ఇప్పుడు మనం మన ఇండియాలోని ఎండ్ పాయింట్‌లో ఉన్నాము. అక్కడ మనకి ఎండ్ పాయింట్‌కి సింబాలిక్‌గా ఆహ్, మన సింహంవి గుర్తులు పెట్టారు ఇండియాన్‌కి. ఆహ్, చూసారా ఎంతమంది జనాలైతే ఫోటోకి ఎగబడ్డారు. నేనైతే ఒక ప్రాపర్ ఫోటో కూడా దిగలేకపోయాను. మనకి ఏరియల్ వ్యూ అనేది అలా ఉంటది. నేను పిక్ తీసాను గూగుల్ నుంచి. అసలు ఎంత అమేజింగ్ ఉంది చూడండి అసల. ల్యాండ్‌స్కేప్ అదంతా అసల స్ట్రక్చర్. ఆహ్, ఇందాక నేను మీకు యారోలో మా డ్యాడీ చూపిస్తున్నట్టు మీకు యారోలో చూపించాను చూడండి. ఆ ప్లేస్ నుంచి మనకి రామసేతు అనేది కట్టారనమాట. అక్కడ ఇంకా మనకి ఒకవేళ చాలా మంది షిప్‌లో ఎళ్ళిన వాళ్ళని చూసాను నేను బోట్‌లో. వాళ్ళకి ఆ బ్రిడ్జ్ అనే ఆనవాళ్ళు అవన్నీ కనిపిస్తూ ఉంటాయంట. అంతకుముందు చాలా ఇయర్స్ వరకు ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళేవారు కూడా అంట. తర్వాత తర్వాత అది సునామీలకి వాటన్నిటికి కొంచెం భూగర్భంలోకి, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు లిటరల్‌గా చాలా మందున్నారసలు జనాలు. అట్లా ఇలా ఫుల్ రష్ అయిపోయింది మొత్తం. అండ్ ఇక్కడ మనకి ఆటో ఆయన గంట, గంటన్నర వరకు మనకి టైమ్ ఇస్తాడు. ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పటి వరకు. మనం అక్కడంతా చూసి వెళ్ళిపోవాలి. ఫుల్ వర్షం అసల వెళ్ళిన వెంటనే. ఏమో అసలు ఆ ప్లేస్ వల్ల అనుకుంటా వర్షం కూడా అనిపియలేదు. అసల ఆ వాటర్ కూడా అసలు ఎంత ఫ్రెష్‌గా చెప్తారు గదా! అది మన జనాలెక్కువ ఉండరు గదండీ అక్కడ. జనాలెక్కువ లేని ఏ ప్లేస్ అయినా చాలా నీట్ అండ్ ఫ్రెష్‌గా ఉంటది. అప్పటికి రోడ్డంతా కొంచెం పాడు జేస్తున్నాము. అండ్ ఇప్పుడైతే నేను ఆహ్, ఆ బీచ్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 2 సముద్రాలు కలుస్తాయి. ఒక పక్క నుంచి బే ఆఫ్ బెంగాల్, ఇంకో పక్క నుంచి ఇండియన్ ఓషన్ మీకు పిక్చర్‌లో చూపించినట్టు. క్లియర్‌గా అర్థమవుతది తెలుసా మనకి. ఒక వేవ్ ఏమో కొంచెం ఇట్లా స్లోగొస్తది. అటు నుంచి ఇంకొక వేవ్ వస్తది. క్లియర్‌గా మనకి 2 ఇలా కలుస్తున్నట్టు ఉంటది. అసలు రామేశ్వరంలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయిరా బాబు! అనుకుంటున్నా నేను. ఒకటా, రెండా చెప్పండి ఇన్ని స్పెషాలిటీస్. అసలు మన రామసేతువే ఒక స్పెషాలిటీ. అండ్ అక్కడ రాముడి వారి ఆనవాళ్ళు అవన్నీ కూడా చాలా వరకు ఉంటాయి. అసలు మనం మొత్తం సగం ఇండియన్ హిస్టరీ రామేశ్వరం ఇట్లా పెట్టుకుంది. అందుకే ఆ ప్లేస్‌ని అంత చార్ధామ్‌లో ఒక ధామ్‌గా దాన్ని చేశారు. ఇంకా ఎంతోమంది దానికి జనాలు, భక్తులు అందరూ వస్తూ ఉంటారక్కడికి. అండ్ ఇక్కడైతే అక్కడ చాలా మంది నుంచొని ఉన్నారు చూడండి. అది బీచ్ లోపలే. కాకపోతే మనం అలా నుంచోవచ్చనమాట. ఆ వేవ్స్ అనేవి కూడా మీరు గమనించారా? వేరే బీచెస్ లాగా ఇంత ఇంత వేవ్స్ వచ్చేవి. ఎందుకంటే అక్కడ 2 బీచెస్ అక్కడే మనకి కలుస్తాయి కాబట్టి. 2 బీచెస్ అంటున్నా సారీ. 2 సముద్రాలు కలుస్తాయి. బీచ్ అని బీచ్ వచ్చేస్తది నాకు. అండ్ అక్కడ చాలా మంది నుంచొని అదే చూస్తున్నారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే, అప్పటి వరకు వాళ్ళందరూ బానే నుంచున్నారు. ఏం కాలేదు. మేమెళ్దాం కొంచెం చూద్దాం అనుకున్న టైంకి ఇంకా అక్కడ చాలా మంది మనకి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉంటారంట. ఆళ్ళొచ్చి లేదు లేదు వెళ్ళిపోవాలి. అంతా లోపలికెలా వెళ్తారు మీరు? అంటే వాళ్ళు కూడా మన సేఫ్టీ కోసమే చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ మనం ఆటలలో ఈ ఫోన్‌లో తీస్తూ ఉన్న టైంలో ఏమైనా జరగొచ్చు. లైఫ్ అన్‌సర్టైన్ గదా! ఎప్పుడైనా ఎలా అయినా. కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళున్నారు. అదేం తప్పులేదు. కాకపోతే ఇంకొక 2 మినిట్స్ లేటొచ్చుంటే బావుంటదని నేను ఫీలయ్యాను. అదే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మా తమ్ముడు కూడా నుంచొని ఉన్నాడు. అక్కడ మీకు 2 బీచెస్ కలుస్తున్నట్టు క్లియర్‌గా అర్థమవుతూ ఉంటది చూడండి. అటునుంచి ఒక వేవ్, ఇటునుంచి ఒక వేవ్. అసలెన్ని వండర్స్ ఉన్నాయో అనిపిస్తది ఒక్కొక్కసారి. మనం చూసేది కొన్నే. ఇంకా ఎన్ని తెలియని వండర్స్ ఎన్నున్నాయో. ఆహ్, ఇక్కడ ఇంకా ఏంటంటే ఈవినింగ్ 6 తర్వాత మనం ధనుష్కోడికనేది అలౌ చెయ్యరు. 6 అంటే 5 నుంచి అలౌ చేయరు. బికాజ్ అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ ఏరియా ఉంటది. ఇంకొకటేంటంటే ఇప్పుడు నేను చూపించింది మీకు ఎండ్ పాయింట్ అక్కడంతా మొత్తం వాటర్ లెవెల్ అనేది వచ్చేస్తదంట. ఆ పైన రోడ్డు వరకు. ఆహ్, హ్మ్, ఆహ్, ఇంకా అక్కడ జనాలు ఇప్పుడు షాప్స్ పెట్టిన వాళ్ళ వల్ల అందరూ వాళ్ళ షాప్స్‌ని అట్లా మూసేసి 5 లోపల ఎళ్ళిపోతారంట. మళ్ళీ మార్నింగ్ ఆ వాటర్ అలానే వస్తాయి. తర్వాత మార్నింగ్ కల్లా వాటర్ అనేది దిగిపోతాయి వాటర్ లెవెల్. ఇంక అప్పుడు వాళ్ళు మళ్ళీ షాప్స్‌ని కంటిన్యూ చేసుకుంటారంట. వావ్! మేమడిగితే అబ్బా! ఇంత కొత్తగా ఉంది అంటే వాళ్ళకి మాత్రం ఇదేముంది నార్మలే కదా అనిపిస్తుంది. అండ్ మీకు చెప్పాను కదా! 1916లో ఇక్కడి నుంచి మనకి సునామీ వచ్చినప్పుడు ఒక ట్రైన్ కూడా పాస్ అవుతోంది. అప్పుడు మనకి సిగ్నల్స్ ఏమి లేవు కాబట్టి దానికి ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు ట్రైన్‌కి. అప్పుడు ఆ ట్రైన్‌లో ఉండే ప్యాసింజర్స్ కూడా చనిపోయారు చాలామంది. మనకి ఆ పాడుబడిన ట్రైన్ ఆనవాళ్ళే ఏదో సినిమా షూటింగ్ లొకేషన్‌కొచ్చినట్టు ఉంది. ఇదేదో 'వెంకటేష్' మూవీలో కూడా నాకు చూసినట్టు గుర్తు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి. ఇదో కాదో నాకు గుర్తు రాట్లేదు. నేనైతే అది అనుకున్నాను. అసలు ఎంత మంచిగా కట్టారంటే అప్పుడ్లలోనే ఆ బ్రిడ్జ్, ఆ బ్రిక్ కానీ అనిపిస్తుంటది. అప్పుడప్పుడు ఈ సునామీ రాకపోయుంటే ఈ విలేజ్ ఇంకొకలాగా ఉండేదేమో. ఆహ్, ఎట్లా ఉండేది అప్పట్లోనే ఇంత రైల్వే వేసేంత సముద్రం నుంచి రైల్వే ఏసేంత డెవలప్‌మెంట్ ఉందంటే ఇప్పుడింకా వన్ ఆఫ్ ద బెస్ట్ విలేజ్‌లా అయ్యుండేదేమో అనుకుంటున్నాను. బట్ మనం ఏం చేయలేము. ఇంక అక్కడి నుంచి మేమైతే రిటర్న్ వేరే ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళిపోతున్నాము. ఆహ్, ఆ జర్నీ కూడా ఎంత ఆసమ్ అంటే అసలిది ఆటోలో వెళ్తున్నట్టే లేదు. అన్ని ఆటో జర్నీస్ ఒక
ఒక ఎత్తైతే, రామేశ్వరం ఆటో జర్నీ ఇలా లైఫ్‌లో ఒక ఎత్తు. అంత బావుంది. అండ్ ఇక్కడికొచ్చేసి మీకు ఇంకో హిస్టారికల్ విభీషణుడు. తెలియని వాళ్ళకైతే ఆయన రావణాసుడి తమ్ముడు. ఆయన ఎప్పుడు సత్యం వైపే ఉంటారు కాబట్టి రావణుడు చేసేది నచ్చక లంకకి ఏమన్నా జరగొచ్చు వార్‌లో అని చెప్పి రాముడి వారి దగ్గరకొచ్చి రాముడి వారికి హెల్ప్ చేస్తారనమాట విభీషణుడు. అయితే లంకని గెలిచాక అఫీషియల్‌గా అయితే మన రాముడు వారు లంకకి రాజవ్వాలి. కాకపోతే మన రాముడు వాళ్ళు ఏం చేశారంటే, విభీషణుడు ఆయన ట్రూత్‌ఫుల్‌నెస్‌కి అది మెచ్చుకొని ఆయనని లంకకి రాజుగా చేశారు. అప్పుడు విభీషణుడికి ఇక్కడే పట్టాభిషేకం చేశారంట. అండ్ ఇది హైయెస్ట్ పాయింట్ ఇన్ రామేశ్వరం కూడా. మాకు ఫోన్స్ అలౌ చేయలే పైన. మనం పైకెళ్తే అక్కడి నుంచి మనకి రామేశ్వరం మొత్తం కనిపిస్తదనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటొచ్చేసి మన అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఇప్పుడు వాళ్ళ అన్నగారి ఫ్యామిలీ ఉంటున్నారంట. లోపల మనకు కొన్ని కొన్ని స్టాల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా అవి అంతేం చూడలేదు, కవర్ చేయలేదు. అండ్ ఇదొచ్చేసి రామతీర్థం. రామతీర్థం స్పెషాలిటీ ఏంటి అంటే రాముని వారు రావణాసురుడిని సంహరించాక లింగం అదే మన రామేశ్వరం లింగం ప్రతిష్ఠించక ముందు ఈ కోనేరులో స్నానం ఆచరించి ఆ తర్వాత ప్రతిష్ఠిస్తారనమాట. అంటే ఇక్కడ చూసారా ఇంతమంది సర్పదేవుళ్ళు, నాగవయ్యలు ఉన్నారు అని మీకు డౌట్ వచ్చుండొచ్చు ఇంతమంది ఏంటని. ఈ గుడిలో ఏంటంటే మనం ఏదైనా మొక్కు కోరుకొని చాలామంది సొంతిల్లు కోసం మొక్కుకుంటారని విన్నాను నేను. మొక్కుకొని అలా నాగవేంద్రుడిది చేపిస్తారంట విగ్రహం. అది మనం ఇంట్లో పెట్టుకోవద్దు కాబట్టి మొక్కు తీరిన వాళ్ళందరొచ్చి ఈ గుడిలో ప్రతిష్ఠిస్తారంట. ఇంకా ఇవన్నీ చాలున్నాయి. కొన్ని కొన్నేమో అక్కడక్కడ పడేసినవున్నాయి. ఇంకా ఇదొచ్చేసి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్. దీంట్లోనే మనకి మన రామసీత కట్టిన ఫ్లోటింగ్ స్టోన్ మనం చూడగలము. అదైతే వీడియో తీయనీయలేదు. ఆ ఫ్లోటింగ్ స్టోన్ కూడా మనకక్కడొకటి చూపిస్తారు. అంతకుముందయితే మంచిగా టచ్ చేయనిచ్చేవారు. మనల్ని ఏయనిచ్చారు. ఇప్పుడేంటో దానికి ఇంత పెద్ద పెద్ద సీకులు, రేకులు, గీకులు పెట్టి అలా జేసేశారు. ఏందో జనాలు పెరిగే కొద్దీ ప్రతి ప్లేస్ అట్లనే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. రాముల వారి పాదాలని చెప్పి ఇంకలా ఉన్నాయి. మీరు తమిళనాడు మనం పేరెత్తద్దండి. చిన్న గుడైనా సరే ఎక్సలెంట్‌గా ఉంటది. అసల ఆ కోనేరు, ఆ వైబ్స్ హ్మ్. ఇంకా దాన్ని తమిళనాడు గుడులని బీట్ చేసేవైతే ఏమి రాలేదు. అండ్ ఇక్కడైతే అన్ని చిన్న చిన్నవి అక్కడక్కడ కవర్ చేసుకొనొచ్చాక రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. ఎందుకంటే అక్కడి నుంచి మేము నైట్ చెన్నైకి వెళ్ళాలనమాట. అండ్ మార్నింగ్ ముందు రోజు చేసిన మిస్టేక్ చేయలేదు. ఈసారి వాల్వో బస్ బుక్ చేసుకున్నాం. 9 అవర్స్‌లో చెన్నైలో ఉన్నాం. అండ్ ఇక్కడ ఇంకొకటొచ్చి పంబన్ బ్రిడ్జ్. ఇది మన ఇండియాలోని ఆహ్, బిగ్గెస్ట్ బ్రిడ్జ్ అనొచ్చు. లేదంటే ఫస్ట్ బ్రిడ్జ్ ఏంటంటే సముద్రం పైనుంచి రైల్వే ట్రాక్. అదే రైల్వే ఎళ్ళంగానే ఆ ట్రాక్ అనేది విడిపోతదనమాట. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనొచ్చు మన ఇండియాకి. కాకపోతే ఇప్పుడు సంథింగ్ ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతుందన్నారు. మార్నింగ్ మేము చూడలేకపోయాము ఆ రూట్‌లో. సో, సడెన్‌గా చూసేసరికి ఏ ఇది పంబన్ బ్రిడ్జేనా? అలానే ఉందని చెప్పి నేను టక్కున వీడియో తీశాను. ఏంటో వెళ్ళేటప్పుడు కూడా ఒక మంచి ప్లేస్‌ని అయ్యో! చూడలేదు మిస్ అయిపోయాం అనే బదులు హ్యాపీగా అదైతే మేము చూసేసామింకా. ట్రైన్‌లో ఎవరైనా వెళ్ళుంటే ట్రైన్‌లో అయితే ఆసమ్ వ్యూ అంట. మేము యాక్చువల్లీ ఎళ్ళేటప్పుడు ట్రైన్‌లో వెళ్దాం అనుకున్నాం కానీ ఆ ట్రాక్ పాడైపోవడం వల్ల వేరే స్టేషన్ నుంచి మాకు ట్రైనుంది. ఇంకెవరబ్బా అవన్నీ వెళ్తారు అని చెప్పుకొని ఇంకా అలా అయితే మేము బస్‌లో స్టార్ట్ అయిపోయాం. రామేశ్వరానికి బాయ్ చెప్పేసి మళ్ళీ ఎప్పుడొస్తామో నాకైతే తెలీదు కానీ లైఫ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చేశాను. నేను ఎప్పుడు నేను రామేశ్వరం అయితే మర్చిపోను. ఎందుకంటే నాకు ధనుష్కోడి లిటరల్‌గా అంత నచ్చిందండి. మీరు నిజంగా వెళ్ళండి అందరూ. ఒకసారి చూడండి. తర్వాత నేను చెప్పింది మీరు నమ్ముతారు. ఒకవేళ వెళ్ళిన వాళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమో కాదో. అప్పుడైనా అందరికి నమ్మకం ఒస్తది. అండ్ ఇక్కడైతే మాకు ఆ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ 4:30కేమో చెన్నై నుంచి హైదరాబాద్‌కి ట్రైనుంది. కాబట్టి మేము మార్నింగ్ ఎప్పుడో 6, 7కి దిగాము. ఇంకా లాకర్ రూమ్స్‌లో అంతా పెట్టేసుకొని మేమైతే ఊరికే చెన్నై అట్లా విజిట్ చేద్దామని ఎళ్ళాం. చాలా ఇయర్స్ అయింది కదా! వచ్చి అని. నేను మీకు ఫస్ట్‌లో చెప్పినట్టు ఒక వీడియోలో అప్పుడు ముందు రోజు చెన్నైలో ఫుల్ వర్షాలసల రోడ్లు కూడా నిండిపోయాయి. కానీ మా లక్ ఏంటంటే, మేము దిగిన రోజు వర్షం లేదు. హ్యాపీగా మా 5 డేస్ జర్నీని ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని, కరెక్ట్‌గా మేమెళ్ళే రోజు చెన్నైలో ఫుల్ వర్షము. మేము వేరే వేరే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ, లైక్ టీ నగర్‌కెళ్ళి షాపింగ్ అదంతా. కాకపోతే ఆ వర్షానికి అసలు ఎక్కడ ఎళ్ళడానికి లేదు. అండ్ ఇక్కడ అప్పుడు మేమొచ్చినప్పుడు జయలలిత గారే సీఎం అనమాట మనమ్మ. కానీ అప్పుడు ఎంజీఆర్ సమాధి ఒకటే ఉండేది. ఇప్పుడు పాపం ఎళ్ళంగానే జయలలిత గారి సమాధి కూడా ఉంది. అదే చూపిస్తున్న మమ్మీ వాళ్ళు.
అప్పుడు ఇక్కడ నుంచి బీచ్‌కెళ్ళడానికి రూట్ కూడా ఉండేది అని చెప్పి, మేము చాలా ఎప్పటినుంచో వస్తూ ఉంటాం గదా! కాబట్టి అలా బాగా అలవాటు. అండ్ చెన్నై నేను మెచ్చుకోదగిందేంటంటే లెస్ ట్రాఫిక్. అసలు ఆ రోడ్ మెయింటెనెన్స్ కానీ మరి నేనైతే చూసిందది. ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో నాకు తెలీదు. చాలా బావుందసల. వైడ్ రోడ్స్ మంచిగా చెన్నైలో. అసలు వెళ్ళే ట్రాఫిక్, వచ్చే ట్రాఫిక్‌కి సంబంధమే ఉండదు. నేను హైదరాబాద్‌లో అంత ట్రాఫిక్ చూసి చెన్నై ఎళ్ళంగానే అబ్బా! ఎంత బావుంది. ఎంత ప్రశాంతంగుంది. ఆఫ్‌కోర్స్ ఒక ఎండని ఒకటి మనం మైనస్ చేయాలి. ఎండ నేను తట్టుకోలేను గాబట్టి. బట్ ట్రాఫిక్ చాలా బావుందసల. ట్రాఫిక్ చాలా బాగుండడం ఏంటి, ట్రాఫిక్ లేకపోవడం వల్ల చాలా బావుంది. చాలా రోజులతో ఒక సిటీని అలా చూసాను నేను. అంతే. అండ్ ఇక్కడ జయలలితమ్మ సమాధి కూడా విజిట్ చేసాము. మా మమ్మీ వాళ్ళప్పుడు తర్వాత ఏదో పక్కన ఇంకో గుడుందంటే వాళ్ళక్కడికెళ్లారు. మేమేమో యాజ్ ఇట్ ఈజ్ చెన్నై వరకొచ్చి ఎవరైనా మెరీనా బీచ్‌కెళ్ళకుండా ఉంటారా చెప్పండి. అండ్ అలా అయితే మేము మెరీనా బీచ్‌కెళ్ళిపోయాము. మీరు చూస్తున్నట్టయితే అసలు వర్షం పడుతూనే ఉంది. డ్రిజ్లింగ్ అవుతూనే ఉంది. తర్వాత ఇంకా ఎక్కువైపోయింది వర్షము. హ్మ్. అండ్ అలా అయితే నెక్స్ట్ మేము ఫస్ట్ ఈ లోపల నుంచే వే ఉంటది అని చెప్పారు మా మమ్మీ వాళ్ళు. అది ఇంకా దగ్గరవే అంట. కానీ ఇప్పుడు అది క్లోజ్ అయిందో మరి తీసేసారో మాకైతే ఐడియా లేదు. మేమైతే మళ్ళీ నార్మల్‌గా ఉన్న బయటకొచ్చి ఆ వే నుంచే వెళ్ళాము మేమైతే. అమ్మా! అసల మెరీనా బీచ్ ఒకప్పుడు కొంచెం ఏమైనా ఉండేదేమో గానీ, ఇంకా పాడైపోయింది. డ్రైనేజ్ అంతా అక్కడికే వస్తుంది కాబట్టి, నేను వెళ్ళిన అన్ని ప్లేసెస్‌లో వర్స్ట్ బీచ్ అయితే మెరీనా బీచే అని నేను చెప్తాను. ఎందుకంటే నేను అన్ని బీచెస్ చూసాను. రామేశ్వరం బీచ్ అయితే ఇంకసలు మనం పేరు పెట్టక్కర్లేదు. గుడి దగ్గర ఉన్న రామేశ్వరం బీచ్ అనేది అస్సలు బాగోదు. ఆహ్, నేను చెప్తున్నా ఎందుకంటే అక్కడ ఆ పిండ ప్రదానాలు అవన్నీ సంథింగ్ అవుతాయి. ప్లస్ అవి అలలు రావు కాబట్టి అలానే వాటర్ ఒక చోటే ఉంటాయి. హ్మ్. ధనుష్కోడి బీచ్ ఈస్ ఆసమ్. పాండీ బీచ్ కొంచెం యావరేజ్. వేలంగిని మై ఆల్ టైమ్ ఫేవరెట్. 100 ఔట్ ఆఫ్ 100 ఆ బీచ్. మీరు నేను చెప్తున్నా కదా! డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ వ్లాగ్ కూడా చూస్తే మీకింకా బాగా క్లారిటీ వస్తది. ఇంకొచ్చేసాం. ఆ పైన కింద మబ్బులు నల్లగా, కింద బీచ్ నల్లగా మొత్తం ఆ రోజు నేనేసుకున్న టీ షర్ట్ కూడా నల్లగుంది. మొత్తం నేను వాటిలో కలిసిపోయాను. ఏంటో నల్లగా మొత్తం బ్లాక్‌గా అలా కలిసిపోయి ఉన్నాము మొత్తం. ఏదో బ్లాక్ టీ లాగా ఉంది డాడీ ఫోటో. డాడీ ఇట్లా చూడు నల్లంతా కొడుతుంది. రీసెంట్ పెడతా ఇన్‌స్టాలో. ఇక్కడైతే ఫుల్ వర్షం అంటే వర్షం. అసలు ఎక్కడైనా తల దాచుకోవడానికి కూడా ఏమీ లేదు, దొరకలేదు. అప్పుడే ఈ చాట్ బండనేది దొరికింది. ఇంకా అక్కడైతే కొంచెం సేపు కూర్చున్నాము. తగ్గాక ఎళ్ళొచ్చని జెప్పి. ఎందుకంటే ఇసుకలో కూడా అసలు నడవలేకపోయాము. అప్పుడే నేను చిన్న క్యూట్‌గా చూసా. అక్కడ చాలా కుక్కలు అంతే అండి. మీన్స్ ఏ దానికి హాబిచ్యుయేట్ అయిపోతాయి గదా! అవన్నీ. మంచిగా అవన్నీ ఇసుక అంతా ఇలా తవ్వుకొని హ్యాపీగా పడుకుని, ఈ కుక్కలకి ఎక్కడున్నా ఇసుకుంటే మాత్రం తవ్వుతూనే ఉంటారు. ఇంకా చేసేదేం లేదు. కొంచెం రైల్వే స్టేషన్‌కెళ్ళి మనం వెయిటింగ్ రూమ్‌లో ఉంటేనే మనకు కొంచెం సేఫ్ ఆ వర్షంతోటి. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా స్టక్ అయిపోతే ఎందుకొచ్చిన బాధ అనుకోని ఇంకా వెళ్ళాము. నాకు తెలిసి అప్పటికి 11:30 అవుతున్నట్టుంది మేమెళ్ళేసరికి. ఇంకా 11:30 నుంచి మాది 4కో, 5కో ఉంది. ఇంక అప్పటి వరకు ఆ ట్రైన్‌లో రైల్వే స్టేషన్‌లోనే అటు ఇటు టైమ్ పాస్ చేస్తూ కూర్చున్నాము. కొంచెం సేపు ఆ వెయిటింగ్ రూమ్‌లో కూర్చొని, ఇంకా మధ్యాహ్నం అవుతే కొంచెం లంచ్ చేసేసి ట్రైన్‌కి కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఇంకా అలా చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇంకా చెన్నై రైల్వే స్టేషన్ గురించి చెప్పేముంది. అది సెంట్రల్ రైల్వే స్టేషన్ కాబట్టి అసల
ఎంత హ్యూజ్‌గా ఉంది. అసల ఎయిర్‌పోర్ట్ దేనికి పనికొస్తది అనిపిస్తది. ఇప్పుడు కొత్తగా ఎయిర్‌పోర్ట్‌లాగా లాంజెస్ కూడా కమింగ్ సూన్ అని వేశారు. రైల్వే స్టేషన్ మాత్రం ది బెస్ట్ అసలు. నీట్‌నెస్‌లో కానీ ఏదైనా నేను చూసినంత వరకు చాలా నీట్‌గా ఉంచారు. అసలు అంతమంది ఫ్లోయింగ్ ఉన్న ఎప్పటికప్పుడు క్లీనింగ్ అంతా చేశారు. వెయిటింగ్ రూమ్స్ కూడా ఎంత నీట్‌గా ఉన్నాయంటే ఆహ్, అంత పెట్టారు స్టాఫ్ మాత్రం. జనరల్‌గా అంత హ్యూజ్ క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం కష్టమే గదా! అండ్ ఆహ్, మేమప్పటికి చెన్నై వచ్చినప్పటికి ఈ మెట్రో ఇవన్నీ అప్పటికి చెన్నైలో లేవు. తర్వాత మేము చూసామనమాట. మీన్స్ రైల్వే స్టేషన్‌కి కనెక్ట్ అయ్యగానే అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. ఎక్కువ చెన్నైలో అప్పుడు మేము సబ్‌వేస్ చూసేవాళ్ళం. చిన్నప్పుడు సబ్‌వేస్ చూసి వావ్! సబ్‌వే ఏంటి అండర్ గ్రౌండ్ నుంచా ఏంటిది అని అనుకునేవాళ్ళము. అండ్ ఇక్కడ మధ్యాహ్నం అయితే ఏమైనా కొంచెం చికెన్ అలా తిందామని వచ్చాము. ఇక్కడ మా డ్యాడీ బిర్యానీ అక్కడ బిర్యానీస్ ఏం దొరకవు. బేసికల్‌గా బిర్యానీ అంటారు గానీ అది పలావ్ అనమాట. ఇంకా తినేసి ప్యాక్ చేపించుకొని మేమైతే హైదరాబాద్‌కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇది నా ట్రావెల్ చిట్స్‌లో లాస్ట్ వ్లాగ్ అని చెప్పాను. ఐ యామ్ సో హ్యాపీ ఈ వ్లాగ్స్ అన్ని నేను రిలీజ్ చేసినందుకు. ఇది మీకే కాదు నాకు కూడా ఒక చిన్న మెమరీ లాగా ఉంటది. మా ఫ్యామిలీతో స్పెండ్ చేసింది. ఫ్యూచర్‌లో చూసుకోవడానికి కూడా. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ నా ఛానెల్‌ని లైక్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. లవ్ యూ ఆల్.